వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఆర్పీఎస్ నేతలు. వైసీపీ తమ పట్ల చిన్నచూపు చూస్తోందని, టికెట్ల కేటాయింపులో అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అయినా తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగతో మా ప్రకాశం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. న్యాయం చేస్తామనేది తమ ప్రధాన లక్ష్యంగా చెప్తాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే తన పార్టీ ఏదైతే ఉందో వైసీపీ, దాంట్లో మాత్రం మాదిగలకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి ఇటు మాదిగలు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు రాయలసీమ చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో మాదిగల జనాభా ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ 9 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు రిజర్వ్ అయి ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ మాదిగల జనాభా అధికంగా ఉండడంతో 5 స్థానాల వరకు మాదిగలకి, 4 స్థానాలు ఎమ్మెల్యే 4 స్థానాలు మాలలకు కేటాయించిన పరిస్థితి ఉంది. అలా చెప్పండి, ఇటు మాదిగలకి కొంత అసంతృప్తి నెలకొందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది జగన్ పట్ల. ఎందుకని అంటే జగన్ పట్ల అని నేను అన్నను, కానీ ఇటు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంగా తీసుకుంటే రాయలసీమ ప్రాంతంలో మాదిగల సామాజిక వర్గము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కర్నూలు, అనంతపురం లాంటి జిల్లాల్లో చూసుకున్నా, లేకుంటే చిత్తూరు, కడప లాంటి జిల్లాల్లో చూసుకున్నా మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. కానీ మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉండబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కోడుమూరు, తర్వాత మడకశిర, రాయలసీమ అనంతపురం జిల్లా నుంచి మడకశిర, కర్నూలు నుంచి కోడుమూరు, ఈ 2 నియోజకవర్గాలు కనపడతాయి. కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు ఒకనాడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత 5, 4 అని చెప్పని పాత్రికేయుల పెద్దలు మీరంటున్నారు. కానీ మేము అడుగుతూ ఉన్నాం, అసలు రాయలసీమలో 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు వాస్తవంగా అనంతపురం జిల్లా మాదిగలు అత్యధికంగా ఉండబడిన జిల్లా, కర్నూలు మాదిగలు అత్యధికంగా ఉండబడిన జిల్లా. ఆ జిల్లాలో ఎంపీ స్థానాలు ఉండవు. సోదర సామాజిక వర్గం అధికంగా ఉండబడినటువంటి ప్రాంతం అనుకునే దగ్గర మాత్రమే చిత్తూరు, తిరుపతి స్థానాలు అవి రిజర్వ్డ్ కాబడతాయి. అవి అక్కడ నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మా మాదిగ సామాజిక సంబంధించిన ఆయన తిరుపతిలో వెంకటస్వామి గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మాదిగ సామాజిక సంబంధించిన వాళ్ళు ఎంపీలు అయిన పరిస్థితి లేదు. ఇప్పటికీ ఆయన మినహాయిస్తే అందరూ కూడా మా సోదర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎంపీలు అవ్వడం జరుగుతూ ఉంది, ఎమ్మెల్యేలు అవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సామాజిక న్యాయం అనేది అది నేతి బీరలో నేచందం కావద్దు. గత ఎన్నికల్లో చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఈ రిజర్వేర్ కాన్స్టిట్యూన్సీ రాయలసీమ రీజియన్లో ఉన్న 9 వార్డుల్లో 2 మాత్రమే మాదిగలు కేటాయించారు, 7 మాలలకు కేటాయించారు. మాదిగల పట్ల వివక్ష చూపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అంటారా? అంటే జగన్ వివక్షత చూపిస్తారు అని చెప్పని అనడానికి, చెప్పలేకపోవడం కూడా కారణం ఉందన్న. ఉదాహరణకి రాయలసీమలో ఒక 7 స్థానాలు మాకు వాళ్ళకి అదనంగా ఇచ్చిండొచ్చు, 2 మాకు వాడిని ఉండొచ్చు. కానీ మాకు కోనసీమ ప్రాంతం ఏదైతే ఉందో, కోనసీమ ప్రాంతంలో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కోనసీమ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ కోనసీమ ప్రాంతంలో అనేక ఎన్నికల సందర్భంలో అమలాపురం ఎంపీ దగ్గర నుంచి మొదలుకుంటే 3 ఎమ్మెల్యేలు కూడా మొత్తం కూడా సోదర సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు గెలుస్తూ ఉన్నారు తప్ప నుంచి అక్కడ మాదిగలకి ఎలాంటి రాజకీయ అవకాశాలు రాలేదు. కానీ ఎలాంటి రాజకీయ అవకాశాలు రాని చోట ఈరోజు ఎమ్మెల్సీగా మా సోదర సామాజిక వర్గం సంబంధించినటువంటి మా సామాజిక వర్గం సంబంధించినటువంటి బొమ్మ ఇజ్రాయెల్ గారిని అక్కడ ఎమ్మెల్సీగా చేయడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ రాజకీయ అసమానతలు లేదంటే రాజకీయ సమతుల్యత చూసుకునే దగ్గర వాళ్ళు చేయొచ్చాము. కానీ ఈ సందర్భంగా అయితే మేము మాత్రం మీరు అడుగుతున్న దానికి మాకు వివక్షత జరుగుతున్న చోట మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మాకు రాయలసీమలో నిజంగా నష్టం జరుగుతూ ఉంది, రాయలసీమలో నిజంగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కనుక రాయలసీమలో మా సీట్ల ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. రానున్న ఎన్నికల్లో సీట్లు పెంచాలి మాదిగలకి అనేది వైసీపీ దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లారు? ఇప్పుడు దాకా ఉన్నా తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మేము కలవడం జరిగింది. రాజకీయంగా మా ప్రాధాన్యతను గుర్తించాలని చెప్పడం కూడా జరిగింది. మాదిగలు లేరు, మాలలే ఉన్నారనేటువంటి ప్రచారం చేస్తూ సోదర సామాజిక వర్గానికి పెద్దపీట వేసే దగ్గర ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కనుక అలా కాకుండా జనాభా దామాషా ప్రకారం మాలా మాదిగల మధ్య 80 లక్షల జనాభా అనుకుంటే 39 లక్షల మాదిగలు అనుకుంటే 41 లక్షల మంది మాత్రం మాలలు ఉన్నారు. అంటే మాదిగల మధ్య మాలల మధ్య ఒక 2 లక్షలు మాత్రం వ్యత్యాసం ఉంది. ఒకవేళ మేము మొదటి నుంచి చెప్తున్న దాని ప్రకారం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాం. కనుక 1% అదనంగా ఉండబడినట్టు మా సోదర వర్గానికి 1% పోయినా బాధలేదు. కానీ మమ్మల్ని మరీ లేమనే పేరు మీద మమ్మల్ని అన్ని రకాలుగా అణిచివేయాలి, రాజకీయంగా లేకుంటే విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో మా ప్రాధాన్యత లేకుండా చేయాలని చెప్పని చూసే దగ్గర ఉంటే మాత్రం దాన్ని తిప్పికొట్టే దగ్గర ఉంటాం. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, అన్ని రాజకీయ పార్టీలకి మాకు సమాన అవకాశాలు కల్పించాలని మాత్రం మేము డిమాండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ చెప్తుంది. రాజకీయంగా తమకి ప్రాధాన్యత లేదని చెప్పి రానున్న ఎన్నికల్లో అయినా తమకి ఏదైతే రాష్ట్రంలో ఉన్న సీట్లలో తమకు రావాల్సిన వాటా జనాభా దామాషా ప్రకారం అది కల్పించాలని చెప్పి, అట్లాగే ఈ విషయాన్ని వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలకి ఇటు టీడీపీ కానీ, జనసేన దృష్టి కానీ, బీజేపీ దృష్టి కానీ తీసుకెళ్లామని, ఆ విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని, రానున్న ఎన్నికల్లో తమకు ఏదైతే జనాభా దామాషా ప్రకారం సీట్లు రావాల్సినవి ఉన్నాయో అవి కేటాయించాలని అన్ని పార్టీలు వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయరాతో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు.